భారతదేశంలో ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళ ఆశ్రమము, వాళ్ళ కార్యక్రమం ఏదైనా హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలో వీటికే పరిమితం అవుతున్నారు. కానీ సమిష్టిగా చేస్తే ఎట్లుంటుందో అయోధ్య అవుతుంది. కానీ వివాదాస్పదం అన్నటువంటిది లేదా అవతల వాళ్ళు టార్గెట్ చేస్తారేమని వెనక్కి తగ్గుతూ ఉంటారు. కొంతమంది స్వాములు మాత్రమే ధైర్యం చేస్తూ ఉంటారు. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మరింత వెనక ముందు ఆడుతుంటారు. అట్లాంటిది ఇప్పుడు ఒక స్వామీజీ ఐక్యరాజ్య సమితిని సవాల్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడిని కంట్రోల్ చేయకపోతే ఐక్యరాజ్య సమితి డిజాల్వ్ చేసేయండి, మూసేసి కూర్చోండి. మీరు హిందువుల మీద ఊచకోత జరుగుతుంటే నోరు మెదపకపోతే ఎట్లాగా, ఐక్యరాజ్య సమితి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఎట్లా అన్నటువంటి ప్రశ్నని రైట్ చేసుకొచ్చింది దేవికానందన్. ఎవరైతే స్పిరిచువల్ లీడర్ ఈ విషయాన్ని రైట్ చేసుకొచ్చారో తొలిసారి ఇది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో మిగతా స్వామీజీలందరూ ఆయనతో స్వరం కలిపితే, అలాగే ఆ స్వామీజీల భక్తులందరూ ఐక్యరాజ్య సమితిని ట్యాగ్ చేస్తే, క్వశ్చన్ చేస్తే కథ మారుతారు.